తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలి కోనసీమ అనేది ఎండిపోయింది అని, కోనసీమ పచ్చదనం వల్లనే తెలంగాణ విడిపోయింది అని ఆంధ్రప్రదేశ్ మంత్రి డిప్యూటీ సీఎం ట్యాగ్ తగిలించుకున్న జనసేన అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యల తర్వాత తెలంగాణ నుంచి కీలకమైన వ్యక్తులు, ప్రముఖుల నుంచి, సినిమాటోగ్రఫీ మినిస్టర్ నుంచి సినిమాలు బ్యాన్ చేయాలి అని, బ్యాన్ చేస్తామని, క్షమాపణలు చెప్పాలి అని, చెప్పకపోతే కొందరైతే తరిమి కొడతామని, సిగ్గుంటే రాష్ట్రం వదిలి వెళ్ళాలి అని, ఇక్కడ ఆస్తులు అమ్ముకొని పోవని, తెలంగాణలో ప్రభుత్వాన్ని నడుపుతున్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మినిస్టర్లు అందరూ సీరియస్గా కమెంట్ చేస్తూ ఉంటే, ఇంట్రెస్టింగ్గా ఆంధ్రప్రదేశ్లో జనసేన మిత్రపక్షాలుగా ఉన్న టీడీపీ, బీజేపీ నోరు తెరవలేదు. పూర్తిగా ఆయననైతే ఒక ఏకాకి వంటనే చేసేసాయి. బహుశా ఆ వ్యాఖ్యలు తప్పే, కానీ దాని మీద ఎవరూ కూడా ఏదో అనాలని అనలేదనో, ఆ వ్యాఖ్యల ఉద్దేశం మరొకటనో, లేదా వాళ్ళు అర్థం చేసుకోకూడదనో ఎవ్వరూ కూడా టీడీపీ, బీజేపీ నుంచి నోరు కూడా తెరవడం లేదు. అండ్ పైగా తెలంగాణకు చెందినటువంటి మంత్రి, కీలక నేత పొన్నం ప్రభాకర్ గారు ఒక అడుగు ముందుకేసి, ఈ ఉప ముఖ్యమంత్రి అనబడే ఈయన వాళ్ళ నాయకుడు ఎవరు, చంద్రబాబు గారా లేకుంటే మోడీ గారా, వాళ్ళే స్పందించాలి అని కూడా కామెంట్ చేసిన తర్వాత కూడా ఎవ్వరూ కిమ్మనలేదు. సో అలా అంటే బహుశా హైదరాబాద్లో చాలామంది జనం ఉంటారు, అండ్ ఆ ఏపీకి సంబంధించిన నాయకులందరూ ఆడే ఉంటారు. మళ్ళీ తెలంగాణ సమాజం మరో విధంగా రియాక్ట్ అయితే ఇదంతా ఇబ్బందికర పరిస్థితి ఎందుకు అని చెప్పి సైలెంట్ ఉండిపోయారా? మంచిదేనండి, సైలెంట్ ఉండిపోయారా? లేదు ఈయన వ్యాఖ్యలు తప్పు, దీన్ని మనం మళ్ళీ బయటకు వచ్చి మద్దతు ఇచ్చేది ఏంది అని చెప్పి సైలెంట్ ఉండిపోయారా? కారణం తెలియదు. మామూలుగా ఇంతగానో ఈయన మీద వ్యాఖ్యలు చేసిన తర్వాత, అఫ్కోర్స్ ఈయన చేసినవి దారుణమైన వ్యాఖ్యలండి, దానికి అంతే ఘాటుగా తెలంగాణ ప్రభుత్వ ముఖ్యుల నుంచి రిప్లైలు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా కూడా కిక్కురు మనలేదు. హైదరాబాద్లో ఉండే స్టూడియోలు, పత్రికలు నడుపుతూ ఉన్నాం, మనకెందుకు లేరా బాబు, ఆ సమాజం ఎట్లా స్పందిస్తుందో. ఆంధ్రప్రదేశ్ వాళ్ళనైతే మనం ఏమన్నా కనుక సైలెంట్గానే ఉంటారు. తెలంగాణ అనేది చైతన్యవంతమైన సమాజం, మనం ఏమైనా వాళ్ళకి వ్యతిరేకంగా ఇటువంటి విషయాల్లో కనుక నిలబడితే లేనిపోని తంట ఎందుకు అని చెప్పి ఏమైనా భయపడ్డారేమో. హైదరాబాద్ నుంచి నడిచే పత్రికలు, టీవీ ఛానళ్ళు, మీడియా హౌస్లు బడి కూడా కిక్కురు మనలేదు. సో ఈ మొత్తం ఎపిసోడ్లో ఈ దిష్టి వ్యాఖ్యలు చేసిన వ్యక్తి అయితే పూర్తిగా ఒంటరి అయిపోయారు.